హార్వెస్టింగ్ వచ్చింది. కొంచెం కొంచెం హార్వెస్టింగ్ చేద్దామని పైకి వచ్చాను. ఇదిగోండి ఫస్ట్ స్టార్టింగ్ దొండకాయలతోనే స్టార్ట్ చేశాను. ఇంకా మలబార్లు ఉన్నవి చెప్తున్నాను కదా, మనం రోజు హార్వెస్టింగ్ చేసే వాటిల్లో ఒక 2 మొక్కలు 3 మొక్కలు పెట్టుకున్నా కూడా ఏదో ఒకటి మనం హార్వెస్టింగ్ చేసుకుంటూనే ఉంటాం. ఇంకా ఇక్కడ ముందు అటు పక్కన పోయి ముందు ఈ కోసేసాను. ఇదిగోండి చిక్కులు చూడండి ఎంత బాగున్నాయో. చెప్తున్నాను కదా, ఎప్పటికప్పుడు ఈ చిక్కుళ్ళు జాగ్రత్తగా పురుగు రాకుండా చేసుకుంటే మనకి వారానికి కంపల్సరీగా 2 తడాలు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. మనం చేసుకోవాలనుకుంటే ఈజీగా పెంచుకోవచ్చండి. ఈ ఒక 3 పెట్టుకోండి చాలు. టబ్బుల్లో ఒక చెట్టుకి ఒక టబ్బు పెట్టేసామనుకోండి చాలా బాగా వస్తాయి. చూడండి అసలు ఎంత బాగా సైజు వస్తున్నాయో. ఇదిగోండి ముదిరినవన్నీ కొన్ని సీడ్స్కి కూడా వదిలేసుకోండి. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కావాలి కదా మనకి సీడ్స్కి. ఇంకెవరైనా అడిగినా కూడా ఇచ్చేదానికి కూడా సీడ్లు ఇవన్నీ కొన్ని వదిలేస్తాను చెట్టుకేను, కొన్ని కోస్తుంటానమాట. ఇదిగోండి ఇవి కింద నుంచి చాలా బాగా వస్తాయండి. ఇదిగోండి చూడండి చిక్కుళ్ళు. ఈ చిక్కుడు అయితే సంవత్సరం అంతా ఇంకొక రకం చిక్కుడు కూడా వైట్ చీట్లలో ఇంకొక రకం ఉంటుంది, అది సమ్మర్ అంతా వస్తుంది. ఇంక ఇది కూడా అయిపోద్ది. కాకపోతే ఈ సీడ్స్ ఏంటంటే ఆగస్టు సెప్టెంబర్ అట్లా పెడతానమాట. సెప్టెంబర్లో పెట్టినప్పుడు మనకి మళ్ళీ ఇంకా మార్చి దాకా కాపు అయితే తగ్గదండి. నాకు పోయిన సంవత్సరం మార్చి ఏప్రిల్ దాకా వచ్చింది. ఇదిగోండి ఇంకా ఇక్కడ వచ్చేసి దొండకాయలు ఉన్నవి. ఇదిగోండి ఇంక ఈరోజు హార్వెస్టింగ్ దొండకాయలు బాగానే ఉన్నాయి. ఈ దొండ తీగలు కూడా మనం కట్ చేసుకుంటూ ఉండాలి. కటింగ్ చేసే కొద్దీ దొండకాయలు అనేది వస్తూ ఉంటాయి. ఇదిగోండి ఎండిన ఆకులు అవన్నీ తీసేసుకుంటూ ఉండాలండి. ఎండిన ఆకులు ఎప్పటికప్పుడు తీసేస్తుంటే మనకి కాపు కూడా చాలా బాగా వస్తుంది. దొండ మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇవి. ఇదిగోండి ఇంక ఈరోజు ఇదిగోండి ఇక్కడ మలబార్లు ఉన్నవి చూడండి. అసలు ఎంత బాగా మీకు రాలిపోతుంది, తాగితే రాలిపోతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదిగోండి చూడండి అసలు మాగిపోయింది. ఇది అసలు ఎంత తీగా ఉంటుందనండి అసలు అట్లా మాగితేను చెట్టుకి. ఇదిగోండి ఇక్కడ వంకాయలు ఉన్నాయి. వంకాయలు కూడా హార్వెస్టింగ్ చేస్తున్నాను. చూడండి వంకాయలు అయితే చెప్పాను కదా, అసలు ఒక 2-3 చెట్లు వంకాయలు పెట్టుకోండి. మిద్దిపైన గార్డెనింగ్ స్టార్ట్ చేయి, ఎక్కువ పెట్టబాకండి. ఇదిగోండి టమాటా మొక్కలు అసలు చూడండి టమాటాలు ఎంత బాగా వస్తుందో. ఇక కింద ఇంకా పందిలు మనకు వేసుకోలేనప్పుడు ఇలా కూడా వేసుకోవాలి, ఇంకా తప్పదు కదా. ఇంక ఈరోజు పచ్చి కూడా కొన్ని ఇవి పచ్చడి చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి కదా పచ్చి టమాటాలు. అలాగే కొన్ని కోసుకుంటున్నాను. ఇదిగోండి కొంచెం ముదిరినవన్నీ కోసేస్తాను అనమాట. అసలు వెయిట్కి చూడండి ఒక్క చెట్టు అయినా అసలు ఎన్ని కాయలు కాసిందో అది చూడండి. టమాటాలు అంత బాగా వస్తాయండి కాపు. ఇంకా ఎండాకాలం కొంచెం తగ్గుతాయి. ఎండాకాలం మనం ఇంకా ఎండాకాలం ఏంటంటే వదిలేసేయాలి. ఇంకా చూడండి బరువుకి ఇంకా పడిపోతున్నది ఇంకా మొత్తం. ఇదిగోండి ఒక్క దోసకాయ, చిన్నది దోసకాయ వచ్చింది కదా. ఇంక ఈరోజు కరివేపాకు కూడా కోస్తున్నానండి. కరివేపాకు మొక్క కూడా 2-3 మొక్కలు పెట్టుకోండి. ఒక 2-3 మొక్కలు పెట్టుకుంటే మనకి ఇలా చిగుర్లు దించే కొద్దీ మనకి కరివేపాకు అనేది చాలా బాగా వస్తుంది. ఇదిగోండి కాకరకాయలు కూడా మనం తీగ జాతిలో కాకరకాయ కూడా ఒకటి గార్డెన్లో బాగా పనికొస్తాయండి. ఇదిగోండి ఆకుకూర ఉన్నాయి. ఇంకా ఆకుకూరలు వదిలేస్తున్నాను, వీటి వరకే కోస్తున్నాను ఈరోజు. ఇంక ఇటు వస్తే ఇంకొంచెం చిక్కుడుకాయలు ఉండేయండి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఇంకా ఇగోండి దోసాని పూలు కూడా ఉన్నాయి. పూలు కూడా హార్వెస్టింగ్ చేస్తున్నాను. ఇంక పూలు కూడా కోసేస్తాను. పచ్చిమిరపకాయలు కూడా కోస్తున్నానండి. చూడండి ఇంకా పూలు అయితే అసలు చెప్పని అవసరం లేదు, ఎంత బాగా వస్తాయో. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయండి, పచ్చిమిరపకాయలు కూడా కోసేస్తాను. ఇంకా
పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అంతేనండి, ఒక 2-3 పెడతాను నేను. మనకి ఎంత అవసరమో మనం పెట్టుకోగలిగితే. కాకపోతే అవి కొంచెం ఉడతలు అవి కూడా అన్ని ఫ్రూట్స్ మొక్కలు అవి అలాంటివి తింటూ ఉంటాయి. అయినా కూడా మనం ఇంకొక దానికి పెట్టినట్టే కదా ఆహారాలు కూడా. ఇవి మనం వేస్ట్ చేయకుండా అతడి కోతులు వచ్చినప్పుడు చూడండి పచ్చిమిరపకాయలు ఎంత బాగున్నాయో. ఆకుకూరలు కూడా చల్లాను అనమాట. ఇలా వస్తుంటాయి కదా, అప్పుడు మనం కొంచెం మజ్జిగలో ఇంగువ కలిపి ఇలా స్ప్రే చేయండి. అలా కలపడం వల్ల కూడా ఏమన్నా ఆ ఇంగువ వాసనకు కూడా పురుగు అనేది పోతుంటాయి అనమాట. ఈ ఆకుకూరలకి ఎక్కువ అలాంటి సమస్య అనేది వస్తుంది. కొంచెం హోల్స్ లాగా పడడం, ఆర్గానిక్ కదా, మందులు కొట్టం కాబట్టి అలాంటివి ఉంటాయి అనమాట. గోండి శంకు పూలు అయితే డైలీ కోసేస్తాను. ఇవి మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఈ శంకు పూలు కూడా. గోండి ఇంకా హార్వెస్టింగ్ అంతా అయిపోయాయండి. ఇంకా మొత్తం కోసేసాను. ఇగోండి ఇంకా అయిపోయింది. ఇంకా హార్వెస్టింగ్ చూడండి. ఈ బెండెలో అయితే ఇంకా 2 days ఉంది. ఇంకా ఇగోండి చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో పూలు. చూడండి గుత్తులు గుత్తులుగా ఉంటాయి అన్నమాట. ఎల్లో కంపల్సరిగా గార్డెన్ పాలినేషన్ కోసం పెట్టుకోవాలండి. మనం ఈ మొక్కలు పెట్టినప్పుడు కూరగాయల మొక్క ఒట్టి పూల మొక్కలు పెట్టుకున్నప్పుడే కాకుండా మనం కూరగాయ మొక్కలు ఎలా పెంచుకునే వాళ్ళకి కంపల్సరిగా ఇలా ఉండాలన్నమాట. ఎల్లోనే కాదు, అన్ని రకాల పూలు, స్మెల్ వచ్చే పూలు అయితే తీగ జాతి కానీ మల్లి కానివ్వండి, మంచి ఇలాంటివి అయితే మంచి అట్రాక్షన్ అవుతూ ఉంటాయి. గార్డెన్లోకి రాగానే పూలు చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఒక పూలు కూడా హార్వెస్టింగ్ చేసేస్తున్నాయి ఈరోజు. చూడండి కస్తూరి పూలు అసలు చూడండి ఎంత అందంగా ఉంటాయో. కోసేటప్పుడు కూడా మనం కొమ్మలు ఇరిగిపోయినప్పుడు కూడా కొమ్మలు చిన్నగా హార్వెస్టింగ్ చేసుకోవాలి. మనం చిన్న కొమ్మ పోయినా కూడా అవి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా. కదా హార్వెస్టింగ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని హార్వెస్టింగ్ చేశాను ఈరోజు మొత్తం వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు. ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.